నేను నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నా పూజకు సమయం అయింది. పూజ అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడే పూజ చేసుకోండి. ఇక్కడ ఇక్కడెక్కడ? ఈ చుట్టుపక్కల నువ్వేమైనా మందిరాన్ని నిర్మించావా? ఈశ్వరుడు అణువున వ్యాపించి ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఆలయాన్ని సృష్టించాడు. ఆయన దేనికోసం పరీక్షిస్తుంటాడో తెలుసా? తనని ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో తలుచుకుంటారా, శ్రద్ధగా తలుచుకుంటారా అని. అప్పుడు పూజ అనేది ఎక్కడైనా జరిగిపోతుంది. శాస్త్రాల్లో పూజా విధి చెప్పబడింది. దాన్ని అనుసరించి నేను పూజ చేస్తాను. అయితే మీరంటున్న ఆ శాస్త్రాల్లో చెప్పబడిందంటారా? ఆ భగవంతుడు లేని స్థలం గురించి? అలాంటిదేదీ రాసి లేదు. అంటే దీని అర్థం ఏమిటంటారు? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడనేగా. అలాగే ఎక్కడ భగవంతుడు వ్యాపిస్తాడో అదే మందిరమవుతుంది. అక్కడ సరిగ్గా మీరు నిలబడిన చోటే, ఇక్కడ సరిగ్గా నేను నిలబడిన చోటే అన్ని చోట్ల మందిరం ఉంది. అందుకే ఈ పూజ ఏ స్థలంలోనైనా చేసుకోవచ్చు. ఏ ధర్మం కానీ, ఏ జాతి కానీ దీనికోసం ఏ అవసరం లేదు.